Garuda Express, an international courier service. భాగ్యనగరంలో తొలి బోనాల సంబరాలు ప్రజలు ఆనందంగా జరుపుకున్నారు. జూన్ 25న మొదలై ఈ జాతర జూలై 23 వరకు ప్రతి ఆదివారం ఒక్కో ప్రాంతంలో పండుగను జరుపుకుంటారు. అమ్మవారికి ఇష్టమైన 9వ బోనంతో మళ్లీ ఇక్కడే ముగుస్తుంది. ఆషాఢ మాసంలోని ప్రతి ఆది గురువారం బోనాలు సమర్పించడం గోల్కొండ బోనాల ప్రత్యేకత. కేసీఆర్ చొరవతో ఈ ఏడాది గోల్కొండ ప్రజలు సంతోషంగా బోనాలు జరుపుకుంటున్నామన్నారు. బోనము బియ్యము మనం చేసే పూజ ఆమెకు చాలా ఇష్టంగా ఉంటుంది. బియ్యము అందులకు కుడుకలు, తమలపాకులు, పోకలు, కజ్జర పండ్లు, పసుపు గొమ్ములు, పసుపు కుంకుమ, పెరుగు, బెల్లము, నిమ్మకాయలు, పూలారు, మళ్ళా మేకను కొయ్యడము, ఇవి ఆమెకు ఇష్టం. చీరే, జాకెటు, ఓడి బియ్యంలకు చీరే, జాకెటు, చెల్ల, గాజులు ఆమెకు సాంప్రదాయం ప్రకారం మన తెలంగాణ నుంచి పెడతాం. ఎవరు అండి మావా అంతా చాలా అవుతాయండి, ఎక్కువ అవుతాయి. ఎట్లా అంటే ఎట్లా ఎక్కువనే అవుతాయి. 500కి ఎక్కువనే అవుతాయండి చేస్తే. వారం చేస్తారు కదండి. బేస్తారం చేస్తారు, ఆదివారం చేస్తారు, మంగళవారం చేస్తారు. ఇక వీళ్ళని బట్టి ఎవరెవరు ఇంటే పరిస్థితులను బట్టి వస్తారండి. అది చాలా. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఏ మతం వాళ్ళు వాళ్ళ సంప్రదాయాలను, ఏ కులం వాళ్ళు వాళ్ళ ఆచారాలను పాటించడం వారి హక్కు అన్నారు. హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి రంజాన్ బోనాల పండుగలతో నగరమంతా సంబరంగా ఉందన్నారు. మత సామరస్యానికి ప్రతీక అయిన హైదరాబాద్లో జరిగే బోనాల జాతర రంజాన్ పండుగకు హిందువులు, ముస్లింలు సోదర భావంతో సహకరించుకోవడం ఇక్కడి సంస్కృతిలోని గొప్పతనమన్నారు. పశు సంవర్ధక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ వచ్చిన తర్వాత స్థానిక సంస్కృతులకు ఆదరణ పెరిగిందన్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి ఈ కార్యక్రమంలో సిపి మహేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.